According to the SRS Statistical Report 2024, to what level has India's total fertility rate declined? SRS Statistical Report 2024 ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంతకు తగ్గింది అని అంటున్నారు. సో రీసెంట్గా ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2024 అనేది అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ రిపోర్ట్లో మెయిన్గా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఎంతకి తగ్గింది ఇండియాలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1.9 అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 1.9గా రికార్డ్ అయింది. యాక్చువల్గా అయితే ఇండియాలో ఈ రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత అంటే ఇండియాస్ రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఆన్ అన్ యావరేజ్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియా ఎంతకి సెట్ చేసింది అంటే 2.1కి సెట్ చేసింది అనమాట. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే అది 2.1 కంటే తక్కువ అంటే 1.9 ఉంది. అంటే టీఎఫ్ఆర్ అనేది డిక్లైన్ అవుతుందన్నమాట. 1985లో చూసుకున్నట్టయితే ఆ టీఎఫ్ఆర్ వచ్చేసి 4.6 ఉండింది. కానీ ఇప్పుడు 2024 రిపోర్ట్ చూస్తే 1.9 మాత్రమే ఉంది. అంటే చాలా డిక్లైన్ అవుతుంది. సో ఏంటి అసలు ఈ టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ డిక్లైన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఫీమేల్ ఎడ్యుకేషన్. సో ఫీమేల్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ పొందడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అవేర్నెస్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ రేట్ మ్యారేజెస్ డిలే అవుతున్నాయి అండ్ చైల్డ్ బర్త్ కూడా డిలే అవుతుంది. అండ్ ఇంకొక రీజన్ ఏముంది, అర్బనైజేషన్. అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటి 1 or 2 చిల్డ్రన్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ లివింగ్ స్పేస్ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ సపోర్ట్ చేయకుండా ఉండకపోవడం కావచ్చు. ఇలా మల్టిపుల్ రీజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి వల్ల ఇప్పుడు చూసుకున్నట్టయితే టీఎఫ్ఆర్ వచ్చేసి 1.9కి డిక్లైన్ అయిందనమాట. సో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ హయ్యెస్ట్ ఉన్న స్టేట్ ఏది, లోయెస్ట్ ఉన్న స్టేట్ ఏది చూద్దాం. హైయెస్ట్ వచ్చేసి బీహార్. సో బీహార్లో 2.9 ఉందన్నమాట టోటల్ ఫర్టిలిటీ రేట్. అండ్ లోయెస్ట్ ఎక్కడుంది, లోయెస్ట్ వచ్చి ఢిల్లీలో 1.2. అండ్ ఓన్లీ 6 స్టేట్స్లో మాత్రమే ఈ ఇండియా రీప్లేస్మెంట్ లెవెల్ అంటే యావరేజ్ కంటే ఎక్కువగా టీఎఫ్ఆర్ అనేది రికార్డ్ అయిందనమాట. ఏంటి ఆ 6 స్టేట్స్ అంటే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే టీఎఫ్ఆర్ అనేది ఇండియా యొక్క యావరేజ్ కంటే ఎక్కువగా నమోదవ్వడం జరిగిందనమాట. అండ్ మోర్ ఓవర్ రూరల్ అండ్ అర్బన్ ఫర్టిలిటీ రేట్ చూసుకున్నట్టయితే రూరల్లో వచ్చేసి 2.1 అంటే ఇండియా యావరేజ్తో ఈక్వల్ అవుతుందన్నమాట. కానీ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే 1.5 మాత్రమే ఉంది. సో మెయిన్ రీజన్స్ ఏంటి, ఇంతకుముందు చూసుకున్నట్టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా అర్బన్ ఫర్టిలిటీ రేట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ అనమాట.